నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. గతంలో సామాజిక సేవతో SGEF ఆధ్వర్యంలో గుంతలు పూడ్చివేయడం జరిగింది. GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ పాల్వంచ మండలం మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి నుండి దమ్మపేట సెంటర్ నుండి శ్రీనివాస్ కాలనీ, ములకలపల్లి మరియు మొర్రేడు బ్రిడ్జి వరకు అత్యంత ప్రమాదకరమైన పెద్ద గుంతలు ఏర్పడిన రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. కావున అందులో వర్షం పడుతున్న సందర్భంలో ఆ గుంతల్లో వర్షపు నీరు చేరి ప్రమాదాలకు గురవుతారు, ప్రాణనష్టం వాటిల్లి పరిస్థితి ఉంది. కావున వాహనదారులు, ప్రయాణికులు గమనించి ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక శాసనసభ్యులు కోనంనేమి సాంబశివరావు గారు మరియు పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మేధావులు స్పందించి ప్రమాదాలు జరగకుండా ప్రయత్నించాలని కోరుతున్నాను. కనీసం ఈ రోడ్డు ప్రాంతంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఉంటారు, కానీ ఇంత దారుణమైన పరిస్థితి. వర్షాకాలం వస్తే ఇక్కడ చాలా ప్రమాదాలు జరగవచ్చు, ఎంతోమంది పేద కుటుంబాల ప్రాణాలు పోవచ్చు. చాలా దారుణమైన పరిస్థితి. కావున ఈ యొక్క రోడ్డు సమస్యను వెంటనే స్థానిక మున్సిపాలిటీ కమిషనర్, కార్పొరేషన్ పరిధి వాళ్ళు ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను. ఇదే రోడ్డుకి ఎంతోమంది తెల్ల చొక్కాలు వేసుకుని ప్రజాప్రతినిధులు పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు, కానీ ఇలాంటి సమస్యలు పట్టించుకునే పరిస్థితే ఏముండదు. కావున స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి, కార్పొరేషన్ వారికి తెలియపరుస్తున్నాను. ఇలాంటి గుంటల్లో కనీసం ఏదో ఒక తాత్కాలిక మరమ్మతులను చేపేయండి, లేకపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి తెల్ల చొక్కాలు వేసుకుని తిరిగినంత మాత్రమే రాజకీయ నాయకులు కాలేరు. కాబట్టి ఇలాంటి సమస్యల కోసం పరిశీలించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాము. చాలా దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు గతంలో కొంత డబ్బులతో ఈ యొక్క అక్కడ ఒక సిమెంట్తో ఇక్కడ సిమెంట్ వేయడం జరిగింది, అది కూడా లేని పరిస్థితి. కావున ఈ యొక్క సమస్యను ప్రజలు, అధికారులు, స్థానిక నాయకులు గుర్తించి, వర్షాకాలం వస్తుంది, ఇంత గొయ్యలుంటే ఎన్ని ప్రమాదాలు జరగవచ్చు చూడండి. ఇక్కడ చూడండి. కాబట్టి ఈ యొక్క సమస్యకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము.